ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఎన్ని సంవత్సరాలు మీరు ఒక ఇంట్లో అద్దెకు ఉన్నా మీరు మాత్రం ఓనర్స్ కాలేరు. సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక జడ్జిమెంట్ అనేది పాస్ చేయడం జరిగింది. ముందు ఎలా ఉండేది అంటే, ఒక టెనెంట్ ఎవరైనా ఉంటున్నప్పుడు కంటిన్యూస్గా అదే ఇంట్లో 12 సంవత్సరాల పాటు కనుక ఉండుంటే వారే ఓనర్షిప్ కిందికి రావడం జరుగుతుంది. వారే ఓనర్స్ అని చెప్పేసి అంటూ కూడా కొన్నిసార్లు జడ్జిమెంట్ అనేది వచ్చింది. ఢిల్లీ కోర్టు ఇచ్చిన కోర్టు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత దీనివల్ల చాలా వరకు అవసరం ఎదుర్కొంటున్నారు. ఓనర్స్ ఎక్కడో రెంట్కి ఇస్తారు, ఎక్కడో ఉంటారు, ఏదో కంట్రీలో ఉండడమో లేకపోతే వేరే స్టేట్లో ఉండడమో లేదంటే వేరే ఊర్లో ఉండడమో ఇలాంటివి జరుగుతూ వస్తాయి. సర్లే వీళ్ళు ఎప్పటి నుంచో అలా ఉంటున్నారు కదా, మనకు ఎలాంటి ఇబ్బంది కలగట్లేదు, ఎలాంటి గొడవలు చేయట్లేదు, ఎప్పటికప్పుడు రెంట్ ఇన్ టైంలో వేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఏమన్నా ఇంట్లో ఏమైనా చిన్న చిన్న రిపేర్ వర్క్స్ ఉన్నా కూడా వాళ్ళే చేసుకోవడం జరుగుతుంది. మనకు మాత్రం రెంట్ ఎలాంటిది కూడా కట్ చేయకుండా వేస్తూ వస్తున్నారు అని చెప్పేసి ఇంకా ఏమీ పట్టించుకోరు. ఎవ్రీ మంత్ అకౌంట్లోకి రెంట్ వస్తుందా లేదా అన్నది మాత్రమే వారికి ఒకటి పాయింట్ పెట్టుకుంటారే తప్పించి మరి ఇల్లు ఎలా ఉంది ఏంటిది అనేది మాత్రం అసలు చూసుకోరు. అయితే కొంతమందిగా మంచి వాళ్ళు కదా వీళ్ళకే ఇద్దామని చెప్పేసి అంటే కొన్ని చూస్తుంటే మీరు ఆశ్చర్యపోతారు. వాళ్ళకి ఇంట్లోకి వచ్చేటప్పటికి అతను బ్యాచిలర్కి వస్తారు, తర్వాత వైఫ్తో వస్తారు, తర్వాత పిల్లలు, ఆ పిల్లలు అందులోనే పెరుగుతారు, పెళ్ళిళ్ళు కూడా అవుతాయి. సో అలాంటి సందర్భాలలో కొన్నిసార్లు కొన్ని ప్లేసులలో కూడా ఏం జరిగింది అంటే, వాళ్ళు కంటిన్యూగా ఉంటున్నప్పుడు వాళ్ళు కరెంటు బిల్లుని అంతా కూడా వీరి పేరు మీదకి షిఫ్ట్ చేసుకోవడం జరుగుతుంది. జరిగిన తర్వాత నెమ్మదిగా ఓనర్షిప్ నెమ్మదిగా మారుతూ వస్తుంది. ఇంకా చూస్తే ఆ ప్రాపర్టీ ఎవరి పేరు మీదకి వెళ్తుందంటే ఆటోమేటిక్గా ఇంకా వీళ్ళ పేరు మీదకే వెళ్ళడం జరుగుతుంది. అది మామూలుగా జడ్జిమెంట్ ప్రకారంగా కూడా గతంలో ఇలాగే ఉండేది. 12 సంవత్సరాలు ఒక వ్యక్తి ఉన్నాడు అంటే అది నాది అని ఫైట్ చేయడానికి ఇంకా మనకి ఎలాంటి రైట్స్ ఉండవు. ఓనర్ అయినప్పటికీ ఆ ప్రాపర్టీ మనదే అయినా కూడా అట్లా ఫైట్ చేయడానికి ఉండదు అని చెప్పేసి ఇచ్చింది. అయితే రీసెంట్గా సుప్రీంకోర్టులోకి ఒక కేసు వెళ్ళింది. అంటే లోయర్ కోర్టులో ఏదైతే అంటే అక్కడ ఉన్న స్టేట్లో ఉన్న హైకోర్టు ఇచ్చిన తీర్పును సాటిస్ఫై అవ్వక తను సుప్రీంకోర్టుకు వెళ్ళేసి ఒక పిటిషన్ వేసుకోవడం జరిగింది. నేను ఇట్లా ఈ హైకోర్టులో ఇచ్చిన తీర్పు మీద సుముఖత లేను, నాకు న్యాయం జరగలేదు, అక్కడ టెనెంట్ అనే పర్సన్ నేను ఇక్కడ లేకపోవడం వల్ల నా ఇల్లును తను స్వాధీనం చేసుకొని నాదే ప్రాపర్టీ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇలా అతను ఒక 15 సంవత్సరాల నుంచి కూడా నా ఇంట్లోనే ఉండడం జరుగుతుంది, కానీ నాకు తెలియకుండానే మొత్తం తన పేరు మీదకి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. నాకు ఇది కష్టంగా ఉంది, నేను చాలా కష్టపడి నేను ఆ ఇల్లును కట్టుకోవడం జరిగింది అని చెప్పేసి సుప్రీంకోర్టులో చాలా క్లియర్గా మెన్షన్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఇమీడియట్గా దాన్ని మొత్తం వాదనలు అంతా వినేసి అంతా చూసిన తర్వాత ఇటు ఓనర్స్కి అదేవిధంగా ఎవరైతే టెనెంట్స్ ఉంటారో అద్దెకి ఇచ్చే వాళ్ళకి అద్దె ఉంటున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అంటే గతంలో ఏం చేసేవాళ్ళు, ఒక అగ్రిమెంట్ కంపల్సరీగా చేసుకోమని చెప్పేవాళ్ళు. 11 నెలలు మాత్రమే అగ్రిమెంట్ చేసేవాళ్ళు. రీజన్ ఏంటి అంటే ఇలాంటి గొడవలు వస్తాయి, ఇలాంటి ఇబ్బందులు జరుగుతాయి, వారి ప్రాపర్టీ తెలియకుండానే వేరే వాళ్లకు స్వాధీనం అయ్యే అవకాశాలు ఉంటాయి అన్న ఉద్దేశంతో ఇలాంటివన్నీ పెడుతూ వస్తూ ఇలా కంటిన్యూస్గా మాత్రం మీరు ఎవరికి రెంట్ ఇవ్వకూడదు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ కూడా కొంతమంది వారికి ఉన్న వెసులుబాటు అయి ఉండొచ్చు, లేదంటే వారితో వీళ్ళకున్న సఖ్యత అయి ఉండొచ్చు, దానివల్ల కంటిన్యూ అవుతూ వస్తుంటాయి. ఇప్పుడు జరిగిన కేసులో మాత్రం చాలా రివర్స్ అయిపోయింది. కాబట్టి సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యి తన వాదనంతా వినిపించుకున్న తర్వాత ఇది కరెక్ట్ వే కాదు, మీరు ఎన్ని సంవత్సరాలైనా అద్దె ఉండండి, కానీ ఆ ఇల్లు మాత్రము మీ స్వంతం కాదు, అది ఎవరు ఓనర్స్ ఉంటారో వారిది మాత్రమే, వారు కష్టంతో కట్టుకున్నారు, కష్టంతో ఇస్తున్నారు కాబట్టి వారికి మాత్రమే చెందుతుంది. మీరు 20 సంవత్సరాలు ఉంటారా, 30 సంవత్సరాలు ఉంటారా, 50 సంవత్సరాలు ఉంటారా, లేదంటే చనిపోయేంత వరకు ఉంటారా, మీ ఇష్టం, కానీ అది ఎట్టి పరిస్థితుల్లో ఓనర్షిప్ అనేది ఓనర్స్కే ఉంటుంది తప్పించి టెనెంట్స్కి ఎట్టి పరిస్థితుల్లో రాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా రీసెంట్గానే సుప్రీంకోర్టు కీలకంగా ఒక తీర్పు అనేది వెలువరచడం జరిగింది. దీంతో చాలా మంది అద్దెకుంటున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిపోయి ఎవరెవరికైతే రెంట్ గడికి ఇచ్చేసి ఎక్కువ ఇయర్స్ ఉన్నాయో ఇమీడియట్గా అగ్రిమెంట్స్ చేయించుకోవడము, తర్వాత నెక్స్ట్ దాని మీద అన్ని చేయడం అనేది జరుగుతూ వస్తుంది. గతంలో కూడా చాలా ప్లేసులలో, హైదరాబాద్లో నేను చూసిన 2 కేసులు, అలాగే వాళ్ళు ఎక్కడో ఉండేవాళ్ళు అబ్రాడ్లో
వాళ్ళకు మాత్రం కంటిన్యూస్గా ఒక పర్సన్ వచ్చేవాడు, కలెక్ట్ చేసుకునేవాడు, రెంట్ తీసుకొని వాళ్ళకి వేయడము అలాంటివన్నీ చేస్తుంటారు. చాలా ప్రాపర్టీస్ తీసుకుంటారు ఇక్కడ. చాలా వరకు ఒక 2-3 ఇల్లులు ఉంటాయి, వాటిని అద్దెకి ఇస్తూ ఉంటారు. వాళ్ళు మాత్రం ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంటారు. ఒక పర్సన్ ఇక్కడ కేటాయిస్తారు. అతను చూసుకునే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇచ్చేసి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి మనీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఇంతవరకు 10 years నుంచి వెళ్ళి ఎలాంటి ప్రాబ్లం రానంత వరకు కూడా ఓనర్స్ వాళ్ళని బాగా నమ్ముతూనే వస్తారు. ఎప్పుడైతే ఇలా సుప్రీంకోర్టుకు ఒక పర్సన్ వచ్చి పిటిషన్ వేసుకున్నాడు కదా, ఆ ప్రాపర్టీ నాదండి, నాకు తెలియకుండానే ఓనర్షిప్ మారిపోయింది, అది నాదే, నా దగ్గరే డాక్యుమెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి మొత్తం పూర్తి స్థాయిలో ఆయన ఎంకంప్రమెంట్ సర్టిఫికేట్ కానివ్వండి, తర్వాత డాక్యుమెంట్ పేపర్ కానివ్వండి, లింక్డ్ డాక్యుమెంట్స్ కానివ్వండి అన్నీ సబ్మిట్ చేసేసి ఇంకా ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాను ఏంటిది అని చెప్పేసి మొత్తం తీసుకొని పెట్టిన తర్వాత అప్పుడు సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని చాలా క్లియర్గా ఒక మంచి తీర్పుతోటి ముగించడం అనేది జరిగింది. సో ఇక మీదట అద్దెకి ఇచ్చేసి వాళ్ళకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా సరే మీ ఓనర్షిప్ మాత్రం ఎక్కడ కూడా మిస్ అవ్వదు. సో బీ కేర్ఫుల్, జాగ్రత్త. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.